ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అస్తంగతం అనే ఒక చిన్న టాపిక్ గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం అనేది మనం చేద్దాం ఈ వీడియోలో. అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఏదైనా ఒక గ్రహం అనేది రవి గ్రహంతో కనుక తక్కువ డిగ్రీలో కనుక కలిస్తే ఏమవుతుందంటే దాన్నే అస్తంగతం అని అనడం జరుగుతుంది. అంటే ఆ గ్రహం అనేది ఆ విధంగా కలవడం వల్ల రవి గ్రహం యొక్క విపరీతమైన కాంతి అండ్ అలాగే వేడి వలన ఆ గ్రహం అనేది ఆయన యొక్క బలాన్ని కోల్పోవడం అనేది జరుగుతుందని మనం చెప్పొచ్చు. ఇదే విషయాన్ని మనకి సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఎప్పుడైతే చంద్రగ్రహం వెళ్ళి రవి గ్రహంతో ఒకే రాశిలో దగ్గరగా కలిస్తే ఏమవుతుందంటే దాన్నే మనం ఏం చెప్తాం అంటే అమావాస్య తిథిగా చెప్పడం జరుగుతుంది. ఆ రోజు కనుక మనం చూసినట్లయితే ఆకాశంలో చంద్రగ్రహం అనేది అసలు కనిపించమని చెప్పొచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే చంద్రుడి యొక్క వెన్నెల అనేది ఆ రోజు మనకు ఉండదు. దీన్నే మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే చంద్రుడు ఆయన యొక్క బలాన్ని సంపూర్ణంగా అమావాస్య రోజుని కోల్పోతాడని చెప్పొచ్చు. అలాంటి సందర్భాల్లో చంద్రగ్రహం జాతక చక్రంలో శుభ ఫలితాలు అండ్ అలాగే అశుభ ఫలితాలు అనేవి అసలు ఏ విధంగానూ అసలు ఇవ్వలేడని మనం ఫైనల్గా చెప్పొచ్చు అనమాట. ఈ రూల్ అనేది ఛాయాగ్రహాలైన రాహుకేతు గ్రహాలకు మాత్రం అప్లికబుల్ అనేది అవదని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఛాయ అంటే ఏంటంటే ఓన్లీ నీడ మాత్రమే, వాళ్ళకి ఎటువంటి రూపం అనేది ఉండదు. కాబట్టి సూర్యగ్రహం ఈ ఛాయాగ్రహాలైన రాహుకేతుల్ని ఏ విధంగా ప్రభావితం చేయలేడు. ఒకవేళ ఇదే ఛాయాగ్రహాలు ఇలా సూర్యగ్రహంతో తక్కువ డిగ్రీలో కలిస్తే ఏమవుతుందంటే దాన్నే మనం ఏం చెప్పొచ్చు అంటే సూర్యగ్రహణంగా చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఈ టాపిక్ని ఫర్దర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఏ లగ్నం వారికైనా ఫర్ ఎగ్జాంపుల్గా ఈ తొలతరాడు కనుక అస్తంగతానికి గురైతే అది చాలా వరకు పాజిటివ్గా పనిచేస్తుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకున్న ద్వాదశ స్థానాల్లో ఎక్కువగా పాపత్వం అనేది ఈ 12వ స్థానానికి ఉంటుంది. 12వ స్థానం అనేది మన జీవితంలో ఉండే లాసెస్ గురించి ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఆ లాస్ అనేది ఓన్లీ ఫైనాన్షియల్గా మాత్రమే కాదు, ఆ లాస్ అనేది ఏ విధంగానైనా అవ్వచ్చు. అండ్ అలాగే జైల్స్ని, హాస్పిటల్స్ని ఈ విధంగా నెగిటివ్ విషయాన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి 12వ అధిపతి కనుక వెళ్ళి అస్తంగతం పొందినట్లయితే ఆ 12వ అధిపతి ఏ ఇంట్లో ప్లేస్ అయినప్పటికీ ఫలితాలు అనేవి ఇవ్వలేడం మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే రవి గ్రహంతో అస్తంగతం పొందాడు కాబట్టి సో ఆయన ఈ విధంగా నెగిటివ్గా పనిచేసే అవకాశం అనేది ఉండదని మనం చెప్పొచ్చు అనమాట. ఈ 12వ స్థానం యొక్క పాజిటివ్ విషయాలు చెప్పాలంటే ఈ 12వ స్థానం అనేది స్పిరిచువాలిటీని ఇండికేట్ చేస్తుంది అండ్ అలాగే విదేశాలను కూడా ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఈ 12వ అధిపతి అస్తంగతం పొందడం వల్ల ఈ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువగా పనిచేసే అవకాశం అనేది ఉండకపోవచ్చు అని మనం చెప్పొచ్చు అనమాట. ఈ విధంగానే మనం అస్తంగతం పొందిన గ్రహం యొక్క ఫలితాలు మనం చెప్పాలంటే ఆ గ్రహం అనేది అసలు ఏ స్థానానికి ఆధిపత్యం పొందాడు అనే విషయం మనం తీసుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే తర్వాత మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఆ స్థానానికి ఎక్కువగా శుభత్వం ఉందా లేకపోతే పాపత్వం ఉందా అనే విషయాన్ని మనం చూడాల్సి వస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు అలా కాకుండా మనం కోణ స్థానాలైన అంటే లక్ష్మీ స్థానాలు అండ్ అలాగే కేంద్ర స్థానాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ స్థానాలకు ఎక్కువగా శుభత్వం అనేది ఉంటుందని మనం చెప్పొచ్చు. సో ఫైనల్గా ఏ లగ్నం వారికైనా ఈ కేంద్ర కోణాధిపతులు అనేవాళ్ళు అసలు అస్తంగతం పొందకపోవడం చాలా మంచి విషయంగా మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఈ స్థానాలు అనేవి మన జీవితంలో ఉండే ముఖ్యమైన విషయాల గురించి ఇండికేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చెప్పడం జరిగిందనమాట. మరి 12వ స్థానం కాకుండా 6, 8 స్థానాలు కూడా పాప స్థానాలే కదా, మరి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పలేదు అని కనుక మీరు నన్ను అడిగినట్లయితే వాస్తవంగా ఈ 6, 8 స్థానాలు అనేవి పాప స్థానాలు అయినప్పటికీ ఆ స్థానాలు కూడా చాలా ముఖ్యమైన స్థానాలుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనం 6వ స్థానాన్ని ఆరోగ్య భావంగా అండ్ అలాగే 8వ స్థానాన్ని ఆయుష్ భావంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు ఈ వీడియోలో అసలైన ముఖ్యమైన విషయానికి వద్దాము. అదేంటంటే ఈ అస్తంగతం అనే టాపిక్ అనేది ఎన్ని డిగ్రీలు ఉంటే పనిచేస్తుంది అనే విషయాన్ని మనం వద్దాము. అంటే రవి గ్రహంతో వేరే ఏ గ్రహం అయినా ఎన్ని డిగ్రీలో కలిస్తే కంబషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఈ అస్తంగతం అనే టాపిక్ అనేది పనిచేయాలంటే రవి గ్రహంతో వేరే ఏదైనా గ్రహం అనేది 5 నుంచి 10 డిగ్రీ లోపు కనుక కలిస్తే ఈ కాన్సెప్ట్ అనేది అప్లికేబుల్ అవుతుందని మనం ఫైనల్గా చెప్పొచ్చు అనమాట. రాహుకేతు గ్రహాలు మాత్రం మనం కౌంట్లోంచి తీసేయచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి నోట్ ప్లానెట్స్ కాబట్టి ఇవి కాన్సెప్ట్కి అసలు అప్లికేబుల్ కావు. అండ్ అలాగే ఈ రాహుకేతు గ్రహాలతో పాటు బుధ గ్రహానికి కూడా కొద్దిగా ఎగ్జామ్షన్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన సౌర కుటుంబంలో కూడా సూర్యగ్రహానికి అత్యంత సమీపంలో ఉండే గ్రహం ఏంటంటే ఈ బుధ గ్రహంగా మనం చెప్పొచ్చు. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే
ఈ సూర్యకాంతిని అండ్ అలాగే ఈ సూర్యవేడిని కొద్దిగా తట్టుకోగలిగే శక్తి అనేది ఓన్లీ ఈ బుధ గ్రహానికి మాత్రమే ఉందని మనం చెప్పొచ్చు. అందుకే 0 నుంచి 4 డిగ్రీల వరకు ఎగ్జామ్షన్ అనేది ఉండడం జరిగిందని మనం చెప్పొచ్చు. అంటే వేరే ఏ గ్రహం అయినా సూర్యగ్రహానికి ముందు 5 నుంచి 10 డిగ్రీల వరకు ఉంటే ఈ అసంగత అనే టాపిక్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓన్లీ బుధ గ్రహం మాత్రం ఈ సూర్యగ్రహానికి 0 నుంచి 4 డిగ్రీల లోపు, సూర్యగ్రహానికి వెనకవచ్చు లేకపోతే సూర్యగ్రహానికి ముందు అవ్వచ్చు. ఆ విధంగా ఉంటే మాత్రమే ఈ బుధ గ్రహం ఈ అసంగతానికి గురయ్యాడని మనం ఫైనల్గా చెప్పచ్చు. అండ్ అలాగే ఈ టాపిక్ లో ఇంకో విషయం ఏంటంటే, ఈ సూర్యగ్రహానికి వెనకున్న గ్రహాల కన్నా ఏదైనా గ్రహం అనేది సూర్యగ్రహంతో ముందు కనుక కలిసినట్లయితే ఆ గ్రహం అనేది ఎక్కువగా అసంగతానికి గురై ఎక్కువ బలాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా ఎందుకు చెప్పడం జరిగిందని మనం ప్రాక్టికల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ నేను ఎగ్జాంపుల్లో రవి గురుగ్రహాన్ని కుంభరాశిలో తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే రవి గ్రహం 15 డిగ్రీలకి, గురుగ్రహం 20 డిగ్రీలకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే రవి గ్రహం కన్నా ముందు ఈ గురుగ్రహం సంచరిస్తున్నాడని మనం చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ 5 డిగ్రీల తేడాతో సంచరించడం జరుగుతుంది కాబట్టి సో ఈ టాపిక్ అనేది అప్లికబుల్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రవి గ్రహం ఈ మకర రాశిలో 30 రోజులు సంచరిస్తాడని మనం చెప్పొచ్చు. గురుగ్రహం ఇదే కుంభరాశిలో 360 రోజులు సంచరిస్తాడని మనం చెప్పొచ్చు. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, గురుగ్రహం దాటుకుని రవిగ్రహం వేగంగా వెళ్ళడం జరుగుతుందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు రవిగ్రహం కన్నా ముందు గురుగ్రహం ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ విధంగా రవిగ్రహం గురుగ్రహానికి ఇట్లా దగ్గరగా వచ్చి ఇలా క్రాస్ చేయడం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, రోజులు పెరిగే కొద్దీ ఈ రవిగ్రహం గురుగ్రహాన్ని సమీపిస్తున్నాడు కాబట్టి ఈ కంబషన్ డిగ్రీస్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఈ గురుగ్రహం ఇంకా బాగా ఆయన యొక్క బలాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే, ఇదే విధంగా రవిగ్రహం కన్నా ముందు గురుగ్రహం ఉన్నట్లయితే ఒక్కోసారి ఈ గురుగ్రహం వక్రించి వెనక కనుక వచ్చినట్లయితే ఈ కంబషన్ డిగ్రీస్ అనేవి తగ్గే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అనమాట. అంటే ఇందాక మనం గురుగ్రహం 20 డిగ్రీలకు ఉన్నాడు అనుకున్నాము. ఇప్పుడు గురుగ్రహం వక్రించి ఫర్ ఎగ్జాంపుల్ గా 16 డిగ్రీలు కనుక వచ్చినట్లయితే ఇది ఇంకా డీప్ కంజంక్షన్ గా చెప్పొచ్చు. అంటే దీనివల్ల గురుగ్రహం ఆయన యొక్క బలాన్ని సంపూర్ణంగా కోల్పోయే అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఇందాక ఈ 2 గ్రహాల మధ్య డిగ్రీల తేడా అనేది ఓన్లీ 5 డిగ్రీస్ మాత్రమే ఉంది. ఇప్పుడు గురుగ్రహం వక్రించి ఇలా వెనక రావడం వల్ల ఓన్లీ ఇక్కడ 1 డిగ్రీ తేడా మాత్రమే ఉంది. ఈ కంజంక్షన్ అనేది జూపిటర్ యొక్క స్ట్రెంత్ ని తీవ్రంగా ఇంపాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. సో దానివల్ల గురుగ్రహం ఆయన యొక్క బలాన్ని సంపూర్ణంగా కోల్పోయి అటు శుభ ఫలితాలు ఇవ్వలేడు, ఇటు అశుభ ఫలితాలు కూడా ఇవ్వలేడని మనం ఫైనల్గా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన విధంగా కాకుండా ఈ గురుగ్రహం రవిగ్రహం కనుక వెనక సంచరిస్తున్నట్లయితే ఒకవేళ వక్రించినట్లయితే ఇంకా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఈ కంజంక్షన్ డిగ్రీస్ అనేవి ఆ 2 గ్రహాల మధ్య పెరిగే అవకాశం ఉంటుంది. సో ఆ విషయం మనం పాజిటివ్గా చెప్పొచ్చు. ఒకవేళ గురుగ్రహం వక్రించకుండానే ఈ కుంభరాశిలో రవిగ్రహంతో సంచరిస్తున్నట్లయితే నేను ఇందా చెప్పిన విధంగానే రవిగ్రహం గురుగ్రహం కన్నా స్పీడ్గా కుంభరాశి నుంచి మేన రాశి చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రవిగ్రహం ముందు ఉన్నాడు, గురుగ్రహం వెనకాల ఉన్నాడు కాబట్టి పొజిషన్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా రవిగ్రహం స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది, గురుగ్రహం నిదానంగా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఈ 2 గ్రహాలు అనేవి అతి తక్కువ డిగ్రీలో కలిసే అవకాశం అనేది చాలా తక్కువ శాతం ఉంటుందని మనం ఫైనల్గా చెప్పచ్చు. సో అందుకే ఫైనల్గా ఏం చెప్పడం జరుగుతుందంటే, రవిగ్రహం కన్నా ముందు ఏదైనా గ్రహం అనేది వక్రిస్తే ఆ గ్రహం అనేది ఎక్కువగా ఆయన యొక్క బలాన్ని కోల్పోవడం జరుగుతుంది. అప్పుడు ఆ గ్రహం అనేది అసంగతానికి బాగా గురైందని చెప్పొచ్చు. అలా కాకుండా వెనక కనుక ఈ డిగ్రీలో కనుక కంబషన్ అనేది కనుక జరిగినట్లయితే అప్పుడు దాని ఇంపాక్ట్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది మనం ఫైనల్గా చెప్పొచ్చు అనమాట. అండ్ అలాగే ఇక ఫైనల్గా ఈ అసంగతం వల్ల వచ్చే ప్రభావం అనేది ఇంకా ఏ సందర్భాల్లో తక్కువగా ఉంటుంది అని కనుక అడిగినట్లయితే, రవిగ్రహం ఈ తులారాశిలో నీచ స్థితిని పొందడం జరుగుతుంది. అంటే తులారాశిలో రవిగ్రహానికి బలం అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఆ సందర్భంలో ఏదైనా గ్రహం అనేది రవిగ్రహంతో కలిసినట్లయితే రవిగ్రహం బలహీనంగా ఉన్నాడు కాబట్టి రవిగ్రహంతో కలిసిన ఆ గ్రహం అనేది ఆయనకు బలాన్ని కోల్పోతాడు, కానీ కంప్లీట్ గా కోల్పోయే అవకాశం అనేది చాలా తక్కువ శాతంగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే అలాగే ఇదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ గా ఏదైనా గ్రహం అనేది ఉచ్చ స్థానంలో ఉంటే ఆ సందర్భంలో రవిగ్రహం వచ్చి ఆ గ్రహంతో కలిస్తే ఏమవుతుందంటే అప్పుడు కూడా ఆ గ్రహం అనేది ఆల్రెడీ అక్కడ ఉచ్చ స్థానంలో చాలా విపరీతంగా బలంగా ఉన్నాడు. అప్పుడు ఈ రవిగ్రహం వచ్చి కలవడం వల్ల ఏమవుతుందంటే ఆయన యొక్క శక్తి అనేది ఈ అసంగతం యొక్క టాపిక్ వల్ల కోల్పోయినప్పటికీ ఎంతో కొంత మిగిలే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆ గ్రహం అనేది ఎంతో కొంత శుభ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది మనం
ఫైనల్గా చెప్పొచ్చాను. సో ఎవరికైనా ఏదైనా గ్రహం అనేది రవి గ్రహం వల్ల అసంగతం పొంది బలాన్ని కోల్పోయినట్లయితే ఆ పర్సన్స్ చార్ట్ లో ఈ రవిగ్రహం యొక్క దశ అయ్యేంత వరకు ఆ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఒకవేళ రవిగ్రహం యొక్క మహర్దశ కనుక అయిపోయినట్లయితే ఆ కంబషన్ రిజల్ట్ అనేది కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అలా కాకుండా ఒకవేళ కంబషన్ అనేది ఉన్నప్పటికీ మీ లగ్నానికి యోగకారకమైన శుభగ్రహాలు కనుక ఆ అసంగతం పొందిన గ్రహాన్ని కనుక చూసినట్లయితే దానివల్ల కొద్దిగా ఆ గ్రహానికి దిగ్బలం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఆ గ్రహం మీద శుభగ్రహాల యొక్క దృష్టి అనేది ఉండడం వల్ల ఆ గ్రహానికి కొద్దిగా బలం అనేది పెరిగే అవకాశం ఉంటుంది మనం ఫైనల్గా చెప్పచ్చు అనమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో ఈ అసంగతం అనే టాపిక్ గురించి. అండ్ అలాగే ఈ అసంగతం వల్ల ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయం గురించి ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకున్నాను. అండ్ అలాగే ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. అండ్ అలాగే నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా ఈ వీడియో చూడడం వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ టాపిక్ అనేది ఉపయోగపడి వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను తప్పకుండా ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మనం నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది నేను ఖచ్చితంగా చేస్తాను. సో అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.